నమస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనీసం 350 నుంచి 400 సీట్లు గెలుచుకునే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. మరొక పక్క ఇండీ కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. తాజాగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో పొత్తి ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. మరొకవైపు కేరళలో అదే పరిస్థితి కనిపిస్తోంది, పంజాబ్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇండీ కూటమిలో మరిన్ని విభేదాలు బయటపడేటువంటి అవకాశం ఉందా? బీజేపీ పెట్టుకున్నటువంటి టార్గెట్ ఈ 350+ అనేది ఏ మేరకు సాధించేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ 350+ ఈ మిషన్ అనేది నాకు తెలిసినంత వరకు 400 సీట్లు గెలుచుకోవడానికి బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. 450 సీట్లలో పోటీ చేసి ఈ 400 సీట్లు గెలుచుకునేటువంటి ప్రణాళికలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఏ మేరకు అచీవ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి? 400 దాకా వెళ్ళదు. 330 వస్తే కూడా బీజేపీకి మంచిది. 303, ఎందుకంటే నార్త్ ఇండియాలో బీజేపీ సాచురేట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్, అస్సాం, అన్ని స్టేట్స్ బీజేపీకి మాక్సిమం రావాల్సిన సీట్లు అన్ని వచ్చేస్తాయి. ఇంకన్నా ఎక్కువ రాదు. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది సీట్లు అంటే సౌత్ ఆఫ్ ఇండియా, అంటే అక్కడ తమిళనాడులో తీసుకోండి, ఆంధ్రాలో తీసుకోండి, కేరళలో తీసుకోండి. 3 రాష్ట్రాల్లో బీజేపీకి అసలు సీట్లు రావడం చాలా 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 తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 స్టేట్లు కలుసుకుంటేనే మీకు ఆల్మోస్ట్ మీకు 100 సీట్లు కన్నా ఎక్కువ అవుతుంది. సో 540 ఉన్న పార్లమెంట్ 100 సీట్లు చేస్తే 440. దాంట్లో వాళ్ళ పార్ట్నర్స్ అలయన్స్ కింద ఇచ్చిన తర్వాత బీజేపీ పోటీ చేయబోతున్నది ఒక 400 సీట్లు మాక్సిమం. ఆ 400 బీజేపీకి 320, 330 వస్తే కూడా చాలు. ఎందుకంటే ఈ అలయన్స్ అనేది ఏంటంటే బీజేపీకి ఎక్కువ సీట్లు రాకుండా చూడడానికి కాదు, బీజేపీని ఓడించడానికి చేస్తున్నారు. అంటే కొన్ని స్టేట్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్, కానీ ఇప్పుడు జరగట్లేదు. అక్కడ ముగ్గురు కలిసి ఒకటేసారి పోటీ చేస్తే, కమ్యూనిస్ట్, కాంగ్రెస్, మన తృణమూల్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే వాళ్ళకు డెఫినెట్ గా బీజేపీ పోయినసారి వచ్చిన 22 సీట్లు రావు. అది చాలా క్లియర్ గా తెలుసు. కానీ ఇప్పుడు మమతా బెనర్జీ అయితే క్లియర్ గా చెప్పేసి మేమైతే వాళ్ళతో గుర్తు పెట్టుకో, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు 2 సీట్లు ఇస్తే మాకు 2 సీట్లు సరిపోదు. అధీర్ రంజన్ చౌదరి ఏమో నోటుకు వచ్చినట్టు తిట్టేస్తున్నాడు మమతా బెనర్జీ. రాహుల్ గాంధీ ఏమో మమతా బెనర్జీ నా బెస్ట్ ఫ్రెండ్. అది కాకుండా మిగతా రాష్ట్రాలు తీసుకోండి, కేరళలో ఏం చేస్తారు? కేరళలో వీళ్ళిద్దరు అలయన్స్ పార్ట్నర్స్, కానీ కేరళలో వీళ్ళు అది ప్రాబ్లం. సో అక్కడ అలయన్స్. ఇక తమిళనాడులో వాళ్ళు ఇచ్చే 2-3 సీట్లు ఇస్తారు అంతే కాంగ్రెస్. సో అలయన్స్ అనేది వర్కౌట్ కావాలంటే మీకు ఒక స్టేట్ లో మీరు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అక్కడ మిగతా పార్టీస్ ని అడ్మిట్. యూపీ లాంటి స్టేట్ తీసుకోండి, అక్కడ సమాజ్వాదీ పార్టీ పవర్ఫుల్. వాళ్ళు ఇచ్చిన సీట్లు కావాలని తీసుకోవాల్సిందే, కాదు మాకు ఇన్ని సీట్లు కావాలంటే వెళ్ళిపోవడం నేను పని చూసుకోని చెప్తాను అఖిలేష్ యాదవ్. సిమిలర్లీ మిగతా స్టేట్లు కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చూసిన చిన్న చిన్న స్టేట్లు కూడా వాళ్ళకు, చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ వాళ్ళ ఓన్ దాంట్లో క్రెడిబిలిటీలో వాళ్ళు గెలవలేదు. ఇప్పుడు మహారాష్ట్ర లాంటి ఒక స్టేట్ లో అలయన్స్ ఉంది, బెంగాల్లో రావాల్సి ఉంటే ఇప్పుడు అది పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటాను ఢిల్లీలో, పంజాబ్, అది కూడా జరిగింది. సో బీజేపీని ఓడించడానికి వీళ్ళందరూ కలిశారు, కానీ బీజేపీకి ఎక్కువ సీట్లు రాకుండా ఉండడానికి కాదు. సో బీజేపీ ఏం చేయాలంటే సదర్న్ ఇండియా, అదే మోదీ గారు చాలా మటుకు టైం కేరళలో, తమిళనాడులో కానివ్వండి, తెలంగాణలో, ఆంధ్ర వైపు కూడా ఆయన పర్యటిస్తున్నారు. ఎందుకంటే నార్త్ లో వాళ్ళకి మాక్సిమం సీట్లు వచ్చేసినాయి, దీనికన్నా ఎక్కువ రావు వాళ్ళకి. సో అక్కడ రాజస్థాన్ స్వీప్ చేసుకున్నారు, మధ్యప్రదేశ్ స్వీప్ చేసుకున్నారు, యూపీ ఆల్మోస్ట్ 90% తీసుకెళ్లిపోయారు. దీనికన్నా ఎక్కువ సీట్లు ఎక్కడ వస్తుంది? బీహార్ లో ప్రాబ్లం ఉంది బీజేపీకి. ఎందుకంటే ఈసారి ఆర్జేడీ అండ్ మన నితీష్ కుమార్ గారు జేడీ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా రాబోతుంది. అక్కడ బీజేపీకి సీట్లు తగ్గవచ్చు, 5 నుంచి 10 సీట్లు బీజేపీకి తగ్గవచ్చు. ఆ సీట్లు బీజేపీ ఎక్కడ తెచ్చుకోవాల్సి వస్తుంది. సో 303 నుంచి 290 ఇక్కడ 95 రాకుండా బీజేపీ మళ్ళీ 300కి పైకి వెళ్తారు. చెప్పడానికి చాలా బాగుంటుంది, 400 ఇస్తాము, 350. వాళ్ళు ఉన్న సీట్స్ రిటైన్ చేసుకుంటే చాలా. బీజేపీ ఎవరి మీద డిపెండ్ కాకుండా, ఏ అలయన్స్ పార్ట్నర్ మీద డిపెండ్ కాకుండా ఆన్ దర్ ఓన్ మెజారిటీ బీజేపీకి చాలా బెనిఫిట్ ఉంది. అది బీజేపీ ప్రయత్నిస్తారు. డెఫినెట్ గా వాళ్ళు చెప్తున్నప్పుడు చెప్తారు, మేము 400 సీట్లు గెలుస్తాం, 370 సీట్లు గెలుస్తాం. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంది. రామ్జాన్ మూవ్మెంట్ తర్వాత సౌత్ లో కూడా ఏమైనా రిసర్జెన్స్ ఉంటుంది, కర్ణాటక లాంటి రాష్ట్రం మొత్తం స్వీప్ చేయవచ్చు. ఇదన్నీ బీజేపీ చూసుకుంటారు. అయితే సురేష్ గారు, ఈ మధ్యనే మనం చూసాము 22వ తారీఖున అంగరంగ వైభవంగా చాలా ఘనంగా
రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఒక ఎమోషన్ ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యారు, కంటతడి పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం మనం. దీంతో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. డెఫినెట్గా ఈ ప్రభావం బీజేపీ కావాలనుకున్నా వద్దనుకున్నా కూడా ఈ ప్రభావం ఖచ్చితంగా ఆ పార్టీకి ఓట్లను తెచ్చిపెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతోంది వచ్చే ఎన్నికల్లో? నార్త్ ఇండియాలో దీని డౌట్ లేదండి. రోజు అయోధ్యకి 5 లక్షల మంది వస్తున్నారు, వాళ్ళే ఓటర్స్ కదా నార్త్ ఇండియా నుంచి. సౌత్ నుంచి ఇంకా వెళ్ళలేదు. సౌత్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు పెడితే ఇక మన బీజేపీ ఇక్కడ కూడా దాని ఇంపాక్ట్ ఆల్రెడీ మన రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు రామ్లల్లాది మనం చూసాం. అన్ని ప్లేసెస్ లో మన సౌత్ ఇండియాలో కూడా దీపావళి చేసుకున్నారు, ఇక్కడ పండుగ చేసుకున్నారు. అది దీపాలు వెలిగించడం కానీ, పటాకాలు కాల్చడం కానీ, ఇక్కడ ఉన్న గుడిలో పూజలు చేయడం అన్ని జరిగింది. కానీ అది ఓటుగా ట్రాన్స్లేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర వైపు బీజేపీ ఎక్కువ స్ట్రెంగ్త్ లేదు, కానీ ఈ యొక్క ఎమోషనల్ లింక్ యూజ్ చేసి బీజేపీ ఆంధ్ర వైపు కానీ తెలంగాణ వైపు ఉన్న 4 సీట్లు కన్నా ఎక్కువ, లేకుంటే ఈవెన్ తమిళనాడు, కేరళ ఫర్ ఎగ్జాంపుల్ త్రిశూర్ లాంటి, లేకుంటే త్రివేంద్రం లాంటి బీజేపీ ట్రై చేస్తున్నారు చూడాల్సింది. ఎందుకంటే ఈ యొక్క ఎమోషనల్ మూవ్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ తెలిసిపోయింది, 16 తారీఖు ఏప్రిల్ నుంచి మొదలవుతుంది అంటున్నారు ఎలక్షన్స్. అట్లాంటి 3 నెలలు సస్టైన్ చేసుకోవాల్సి వస్తుంది బీజేపీ. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా దాని ఇంట్రెస్ట్ సస్టైన్ చేసుకోవాలి. అంటే రామ్ జన్మభూమి, రామ్లల్లాది ఒక వేవ్ అని ఉంటుంది, ఆ వేవ్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది బీజేపీ. అప్పుడే బీజేపీకి 310 నుంచి 315, నేను అనుకుంటా దానికన్నా ఎక్కువ బీజేపీకి రాదు. ఎందుకంటే అన్ని సీట్లు లేవు. మనం ప్రాక్టికల్ గా అడ్మిట్ చేయాల్సింది. కొన్ని స్టేట్స్ లో బీజేపీ సీట్లు రావు, తమిళనాడు లాంటి స్టేట్స్ లో. అట్లాంటి స్టేట్స్ లో 1-2 సీట్లు వస్తే కూడా బీజేపీ చాలా మంచిది. ఈవెన్ కేరళలో 1 సీట్ వస్తే కూడా పెద్ద విక్టరీ బీజేపీ. సో చెప్పడానికి నేను దిగున ముందు అది చెప్పి చెప్పడానికి చాలా బాగుంటుంది. 400, 450, 440 అంటారు, కానీ ప్రాక్టికల్ గా ఉండాలి. ప్రాక్టికల్ గా బీజేపీ ఉన్న సీట్ ఫస్ట్ రిటైన్ చేసుకోవాలి. అది ఫస్ట్ అటెంప్ట్. బీహార్ లాంటి ప్లేస్ లో చాలా డేంజర్ ఉంది బీజేపీ. వీళ్ళిద్దరు కలిసి, ముగ్గురు కలిసి పోటీ చేస్తే డివిజన్ ఆఫ్ ఓట్ ఉంటుంది. ఇండెక్స్ ఆఫ్ ఆపోజిషన్ యూనిటీ అంటారు. అంటే ఆపోజిషన్ యూనిటీ అన్ని కలిసి వచ్చి ఒకటేసారి ఆపోజిషన్ ఓట్ వేస్తే అది బీజేపీకి అక్కడ డేంజర్ ఉంటుంది బీహార్. కానీ ఇప్పుడేమో బీహార్ లో కూడా ప్రాబ్లం అనిపిస్తుంది. నితీష్ కుమార్ పార్టీ నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ బయటకు వస్తున్నారు. అట్లా జరిగితే డెఫినెట్ గా జేడీయూ వీక్ అయిపోతుంది. దాని తర్వాత అప్పుడు బీజేపీ కొంచెం పోటీ, కొంచెం 50-50 ఛాన్సెస్ అక్కడ బీహార్ లో కూడా. అయితే సురేష్ గారు ఎలాగో బీహార్ అని ప్రస్తావించారు కాబట్టి, బీహార్లో ఏం జరుగుతోంది? ఇక నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి, డిజాల్వ్ చేస్తారా, గవర్నర్ని ఎందుకు ఫ్రీక్వెంట్గా నితీష్ కుమార్ కలుస్తున్నారు? ఈ పరిణామాలు ఏ కోణంలో చూడొచ్చు? ఇదేమైనా బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా బీహార్లో లేటెస్ట్ హ్యాపెనింగ్స్? సో రాజు గారు, మీరు అడిగిన దాని ప్రకారం బీహార్లో ఏం జరుగుతుంది? డెఫినెట్ గా బీహార్ లో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పలేదు, కానీ బీజేపీకి జేడీయూ ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చి కలుస్తున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు జేడీయూ పార్టీ ఎలక్షన్ తర్వాత, లోక్సభ ఎలక్షన్ 2024 తర్వాత ఉండదు. అది ఎప్పుడు ఆర్జేడీలో మెర్జ్ అయిపోతారు, లేకపోతే బీజేపీ వైపు వచ్చేస్తారు. సో ఈ ఎలక్షన్ ముందు అమిత్ షా గారు ఏదో ప్లాన్ చేస్తున్నారు, మిగతా ఏదో ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు, కానీ డెఫినెట్ గా జేడీయూ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది బీజేపీ వైపు వచ్చేస్తారు. దాంతో ఓటు బీజేపీ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అది మనం చెప్పలేము. కానీ ఎమ్మెల్యేలు రాగానే వాళ్ళ న్యాచురల్లీ బీజేపీకి స్ట్రెంగ్త్ వస్తుంది. దాని తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత బీహార్ లో ఎక్కువ సీట్లు రాకపోతే ఆర్జేడీకి డెఫినెట్ గా ఈ గవర్నమెంట్ పడిపోతుంది. నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉండలేరు. తేజస్వి యాదవ్ ఏమో ముఖ్యమంత్రి అవుతారనుకున్నా, ఆయన కూడా కాదు. సో బీహార్ చాలా క్రూషియల్ ఉంటుంది. బీజేపీకి బీహార్ లో గెలవాల్సిందే. 15 సీట్లను బీజేపీకి రావాలి. బీహార్ దానికన్నా తక్కువ బీజేపీకి రాకూడదు. వస్తేనే బీజేపీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే యూపీలో బీజేపీ బాగానే పర్ఫామ్ చేస్తారు, కానీ ఈ రామ్ జన్మభూమి మూవ్మెంట్ తర్వాత, ఈ రామ్లల్లా ప్రారంభ ప్రతిష్ట తర్వాత బీహార్ లో కూడా చాలా మటుకు, అది కాకుండా కర్పూరి ఠాకూర్ గారికి భారత రత్న ఇచ్చారు. అది కూడా కాబోతుంది అక్కడ బీహార్ లో. ఎందుకంటే ఎమోషనల్ కనెక్ట్ ఉంది. కర్పూరి ఠాకూర్ అనగానే చాలా వెటరన్ లీడర్, ఆయన బ్యాక్వర్డ్ క్లాస్ చాలా పోరాటం చేశారు. సో ఆయన పేరు పెట్టుకుని మీరు ఓట్లు కూడా తెచ్చుకుంటారు. అది కూడా డెఫినెట్ గా జరగదు. ఓకే, అయితే ఇందాక మీరు చెప్పినట్టుగానే నార్త్లో ఇంకా కొత్తగా రావడానికి ఏం లేదు. అక్కడ ఆల్మోస్ట్ చాలా చోట్ల స్వీప్ చేసేసారు. కాబట్టి ప్రాక్టికల్గా చూస్తే 400, 350 ప్లస్ అనేది కొంచెం కష్టంగానే కనిపిస్తోంది. సౌత్లోకి వచ్చేసరికి సురేష్ గారు, సౌత్లో ఎక్కడ కాస్త సీట్లు రావడానికి అవకాశం ఉంది? పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే తెలంగాణలో ఎలా ఉండబోతోంది, కర్ణాటకలో ఎలా ఉండబోతుంది? ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నటువంటి స్టేట్స్ అని అనుకుంటాను నేను. తెలంగాణలో బీజేపీ దగ్గర 4 సీట్లు ఆల్రెడీ ఉంది, మీకు తెలుసు. అది దాంట్లో ఇంకో 2 సీట్లు యాడ్ కావచ్చు. అది మనం చూడాల్సింది. ఒకటైతే షెవెల్లా బీజేపీకి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు. ఆయనకి ఇప్పుడే నామినేషన్ ఇచ్చి ఆయనకి ఇప్పుడే అనౌన్స్ చేసి ఇస్తే బాగుంటుంది పార్టీకి. ఎందుకంటే ట్రెడిషనల్ ఆయన అక్కడి నుంచి
రంగారెడ్డి డిస్ట్రిక్ట్ పార్టీగా ఆయన గ్రాండ్ ఫాదర్ పేరు రంగారెడ్డి, ఆయన పేరు మీద ఉంది డిస్ట్రిక్ట్ అది. అది కాకుండా బీజేపీ ఇంకో సీటు స్పెషల్లీ కరీంనగర్ వైపు అటుపక్కన ఉంది. కావాలని చెప్పి సిద్దిపేటలో కానీ ఇట్లాంటి పెద్ద సీట్స్ లో ఆ ఏరియాలో ఉన్న సీట్లో ఏదో ఒక సీటు బీజేపీకి కావచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు చాలా వీక్ అయిపోయింది ఇక్కడ ఆ ఏరియాస్ లో. అక్కడ కాంగ్రెస్ బీజేపీ నడిమిట్లో డైరెక్ట్ ఫైట్ ఉండబోతుంది. అది బీజేపీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఆపోజిషన్ గా ఉండొచ్చు, రూలింగ్ పార్టీగా ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ కి పైకి రాని అది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పేస్తారు, మొత్తం డిక్ చేసి నేను బలి చేసేస్తామని చెప్పారు చాలా క్లియర్. సో అది మనం చూడాల్సింది. ఎంత దాకా వెళ్తారు బీజేపీ? తెలంగాణలో 6 సీట్లు తెచ్చుకుంటారా? దాని తర్వాత తమిళనాడులో 1, 2, 3 సీట్లు వస్తాయి. అది కూడా చాలా మంచిది బీజేపీ. ఎందుకంటే అక్కడ స్టాలిన్ వ్యతిరేకత చాలా ఉంది. దానికోసం స్టాలిన్ కాంగ్రెస్ మీద డిపెండ్ అవుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ముస్లిం ఓట్స్ చాలా ఉన్నాయి. ఆ ముస్లిం ఓట్ తెచ్చుకోవడానికి కాంగ్రెస్ వైపు వెళ్తున్నాడు మన స్టాలిన్. అది చూడాల్సింది. అక్కడ కూడా తమిళనాడులో, కేరళలో ఎక్కువ హోప్ లేదండి. కర్ణాటకలో బీజేపీ ఈ అసెంబ్లీ ఎలక్షన్ పక్కన పెట్టి లాస్ట్ టైం పర్ఫామ్ చేసినట్టు పర్ఫామ్ చేస్తే బాగుంటుంది. అది కూడా మనం చెప్పలేం. కానీ బీజేపీ జేడీఎస్ ఇద్దరు కలిసిన దాంతో న్యూమరికల్ గా ఇండెక్స్ ఆఫ్ ఆపోజిషన్ యూనిటీ అక్కడ అక్యుములేట్ అయింది అనమాట. వీళ్ళు ఇండియా అలయన్స్ చూస్తున్నట్లు కర్ణాటకలో కూడా అలయన్స్ జరిగింది. అయితే సురేష్ గారు, ఇక్కడ మనం గమనిస్తే ప్రాంతీయ పార్టీలకు కూటమిలో ఉండడం కంటే కూడా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలను కాపాడుకోవడమే వాళ్ళకి మొదటి లక్ష్యంగా కనబడుతుంది. కాబట్టి కూటమి అనేది వీళ్ళకి సెకండ్ ప్రయారిటీ. ఇంకా చెప్పాలంటే అవసరం లేదు. కానీ కూటమి అనేది అవసరం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. అంటే వెంపర్లాడుతుంది ఒక విధంగా చెప్పాలంటే. ప్రాంతీయ పార్టీల వెనకాల బ్రతిమలాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కూటమి కనుక ఫెయిల్ అయితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఏ మేజర్ స్టేట్ లో లేరు. వాళ్ళు ఉన్నది కొన్ని స్టేట్స్ లో. ఇప్పుడు నేను చూస్తున్న జార్ఖండ్ లో ఒక అలయన్స్ ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్ లో పవర్ లో ఉన్నారు, కర్ణాటకలో, తెలంగాణ. కర్ణాటకలో మనకు తెలుసు ఈ లోక్సభ ఎలక్షన్ ఓడిపోయారు అనుకోండి కాంగ్రెస్, అక్కడ సిద్ధరామయ్య గారిని కిందకి దింపేస్తారు. డీకే శివకుమార్ గారు రెడీగా కూర్చున్నారు. ఆయన ఇంకొక జ్యోతిరాదిత్య సింధియా తయారవుతాడా అని చెప్పలేము. లేకుంటే ఒక మిలియన్ దేవర లాగా బయటకు వస్తుందా చెప్పి, బయటకు వస్తే డెఫినెట్ గా అక్కడ ఇంపాక్ట్ ఉండబోతుంది. కర్ణాటకలో ఈ వచ్చే ఎలక్షన్ చాలా క్రూషియల్. అక్కడ ఉన్న రూలింగ్ పార్టీకి, ఆపోజిషన్ పార్టీస్. అక్కడ ఏదైనా సీట్లు ఎక్కువ బీజేపీ గెలుచుకుంటే డెఫినెట్ అక్కడున్న గవర్నమెంట్ కూడా పడుతుంది. కాంగ్రెస్ రాష్ట్రాలే మిగిలిపోతుంది. తెలంగాణ, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్, పెద్ద స్టేట్స్ ఏం కాదు. తెలంగాణ కొంచెం పెద్దది అనుకోండి, కానీ నంబర్ ఆఫ్ సీట్స్ తెలంగాణ ఎక్కువ లేదా. అయితే కాంగ్రెస్ పార్టీ పర్స్పెక్టివ్లో కర్ణాటకలో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఆ 3 స్టేట్స్లోనే వాళ్ళకు పవర్లో ఉన్నారు. అక్కడ ఎన్ని సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి? తెలంగాణలో నేను బహుశా అనుకుంటాను వాళ్ళకు 8 నుంచి 10 సీట్లు కావచ్చు. 8 నుంచి 10 సీట్లు డెఫినెట్ గా వాళ్ళు పోటీస్తారు. ఎందుకంటే ఖమ్మం వైపు సీట్లు కానివ్వండి, హైదరాబాద్ సిటీ వాళ్ళు ఎంఐఎం చేస్తుంది, అక్కడ ఏం చేయలేరు అది. కానీ మన జహీరాబాద్ వైపు కానివ్వండి, నార్థన్ తెలంగాణలో వైపు, అది కూడా మనం నిజామాబాద్, ఆదిలాబాద్ పక్కన పెడితే మిగతా సీట్లో కాంగ్రెస్ కి ఛాన్సెస్ ఎక్కువ. ఈ వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ చూసి వాళ్ళకి కొత్త మెదక్ డిస్ట్రిక్ట్ లో ఎమ్మెల్యేలు అందరినీ కొనుక్కుంటున్నారు వాళ్ళు. సో ఆ రిజల్ట్ డెఫినెట్ గా ఇంపాక్ట్ అవుతుంది. కానీ కర్ణాటకలో వాళ్ళకి 5-6 సీట్లు రావచ్చు, దానికంటే ఎక్కువ రాదు. అది కూడా చాలా ఎక్కువ. దాని తర్వాత మనం చూసిన డెఫినెట్ కేరళలో రాష్ట్రం 19 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కి. 19 అంటే 55లో 19 సీట్లు వచ్చినాయి. ఈసారి ఎంత రాబోతుంది? ఆ 19 రాదు, 8 నుంచి 10 సీట్లు రావచ్చు. ఇండి కూటమిలో విభేదాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. అక్కడ పశ్చిమ బెంగాల్ కావచ్చు, కేరళ రాష్ట్రం కావచ్చు, లేదా పంజాబ్ కావచ్చు, అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బే తగులుతుంది. ఈ నేపథ్యంలో అసలు కూటమి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఎన్ని సీట్లలో గత ఎన్నికల్లో కేవలం 52 సీట్లు మాత్రమే సాధించినటువంటి ఆ పార్టీ ఈసారి ఏమైనా ఒక 5-10 సీట్లను పెంచుకోగలుగుతుందా, లేదంటే అంతకంటే తక్కువ సీట్లకి ఇంకా పడిపోయేటువంటి అవకాశం ఉందనేది ప్రస్తుతానికైతే చెప్పలేనటువంటి పరిస్థితి. బట్ మరొక వైపు భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి ఆ 350+ టార్గెట్ మాత్రం చెప్పడానికి నెంబర్ ఆ పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా 320, 330 ఆ ప్రాంతంలో తెచ్చుకోగలిగితే డెఫినెట్గా ఆ పార్టీకి గొప్ప విజయంగానే భావించవచ్చు అనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.